మా వదిన చేసిన తలకాయ కూర, గోట్ హెడ్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉందండి. మొన్న ఎమ్మిగనూరు వెళ్ళినప్పుడు మా వదిన అయితే చేసిందనమాట. చాలా కొత్తగా ఉంది రెసిపీ అయితే, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది, అండ్ చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. ఓకేనా, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ ముందుగా ఫుల్ గోట్ హెడ్ అయితే తీసుకున్నాము. దీన్ని కట్ చేయించి శుభ్రంగా వాష్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇందులో ఉన్న వేస్టేజ్ అన్నీ తీసేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పీసెస్ అయితే ఈ సైజులో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ వేసి టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాను కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసి ఆ పేస్ట్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే జార్లో మనం వేయించి పెట్టుకున్న టమాటాలను కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుక్కర్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి. జస్ట్ ఒక స్మాల్ ఆనియన్ వేసినా సరిపోతుంది. సో వేసి కొద్దిగా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి, నిజంగా చెప్తున్నా, చాలా చాలా బాగుంది, అండ్ చాలా కొత్తగా కూడా అనిపించింది అనమాట. అండ్ గ్రేవీ కూడా చాలా థిక్గా అయితే ఉందన్నమాట. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఇంకా ఆనియన్స్ ఇలా మంచి కలర్లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 3 టీ స్పూన్స్ అయితే వేసుకోండి ఫుల్గా. సో పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మెంతం కూర వేసుకోవాలి. సో మేము ఎక్కువగా ప్రతి కూరగాయల్లో అయినా మటన్ చికెన్ ఎందులో అయినా మెంతం కూర అయితే ఎక్కువగా యూస్ చేస్తాము. సో వేసుకోండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది దీంతో. సో మెంతం కూర కూడా బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు బాగా వేయించుకున్నాం. జస్ట్ ఒక 1 minute వేయించుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ప్యూరీ, అది కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకి టమాటాలంట అవి ఆనియన్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో చూస్తుంటారు కదా చిన్నపిల్లలు అయితే అందులో ఉన్న టమాటా తొక్కలంట ఆనియన్స్ అంట తీసి తీసి పక్కన పడేస్తుంటారు. సో పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచి బెస్ట్ ప్రాసెస్ అండి. ఇలా ట్రై చేయండి, ఓకేనా. ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న హెడ్ అయితే వేసేసుకోవాలి. అండ్ గోట్ హెడ్ వేసుకోవాలి, పీసెస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, సో కారం పొడి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసిందండి. సో మీరు ఎంత స్పైసీగా తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసేసుకోండి. అండ్ సైడ్కి బర్డ్స్ సౌండ్ వస్తుంది కదా, మా బర్డ్స్ ఒకటే అరుస్తున్నాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, ధనియా మసాలా అన్నీ ఒక 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ అరౌండ్ అంతలోనే ఉంటుందన్నమాట. చాలా తక్కువగా అయితే వేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ మటన్ మసాలా, మిరియాల పొడి జస్ట్ ఒక 2 pinches మేబీ వేసిందంతే. ఇంకా నెక్స్ట్ ధనియాల పొడి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా పౌడర్ చేసి పెట్టేసుకుంటారనమాట మమ్మీ వాళ్ళు, అది కూడా వేసింది. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి అండి, నార్మల్గా మనం ఎండు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకుంటాం అనమాట. మేము మేబీ అందరు అలాగే చేసి పెట్టుకుంటారు అనుకుంటా. సో ఆ కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్స్ అయితే ఉంటుంది. సో అది కూడా వేసుకొని మిక్స్ చేసి లిడ్ పెట్టేయండి కాసేపు, జస్ట్ ఒక 5 minutes. ఇది బాయిల్ అవుతుంది కదా, సో ఒక 5 minutes పెట్టేయాలి. తర్వాత మిక్స్ చేసుకొని వీడియోని ముందుగా స్కిప్ చేయకుండా అయితే చూస్తే మీకే రెసిపీ అనేది అర్థమైపోతుంది నేను చెప్పే కన్నా. ఇప్పుడు ఇందులో కర్రీకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు జార్లో అన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా, సో మసాలాలు కొద్దిగా ఉండిపోతుంది కదా, అందులో వాటర్ వేసుకొని షేక్ చేసుకొని వేసేసుకోవాలి.
ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంటే అది గోట్ హెడ్ పెద్దగా ఉంటే కొద్దిగా చాలా టైం పడుతుంది కదా కుక్ అవ్వడానికి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ 7 విజిల్స్ తర్వాత అయితే ఓపెన్ చేశారనమాట. బట్ కుక్ అవ్వలేదని మళ్ళీ లిడ్ పెట్టేసాము. సో మళ్ళీ ఒక 3-4 విజిల్స్ తర్వాత ప్రాసెస్ అయితే చూపిస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ మళ్ళీ ఒక 3-4 విజిల్స్ తర్వాత చెక్ చేస్తే కుక్ అయిపోయింది. సో గోట్ హెడ్ కర్రీ ఎందులో మీకు ఎక్కువగా ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. అంటే జొన్న రొట్టెల్లో ఎక్కువగా ఇష్టపడతారు కదా. సో కుక్ అయిపోయిందండి. ఇంకా ఇందులో లాస్ట్ టచ్ కొత్తిమీర వేసుకోవడమే. సో చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా చాలా బాగుందన్నమాట. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు. ఎందుకంటే నేను తినాను కాబట్టి నేను తిన్నాను, అందుకనే చెప్తున్నా. ఓకేనా, మరి నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.